భజ గోవింద స్తోత్రము తాత్పర్యము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మనము శంకర భగవత్పాదుల వారిచే ఉచ్చరింపబడిన భజగోవింద స్తోత్రము యొక్క తాత్పర్యమును తెలుసుకుంటూ ఉన్నాము. దానిలో భాగముగా 13వ శ్లోకము యొక్క తాత్పర్యము తెలుసుకుందాము. అలాగే ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోను షేర్ కూడా చేయండి. ఇప్పుడు శ్లోకములోకి వెళ్దాము. ఓం కాతే కాంత ధనగత చింత వాతుల కింద వనాస్తి నియంద త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరుణే నౌకా. అనగా, ఓ చపలుడా, నీకు కాంత కనకముల యందు ఎందుకు అంత చింతపడుతున్నావు? నీకు అడ్డు చెప్పేవాడు ఎవడూ లేడనుకుంటున్నావా? ఈ 3 లోకములలో సంసారము అనే సముద్రమును దాటడానికి సజ్జన సహవాసము అనే ఓడ ఒక్కటే మనకు దారి. కనుక ఆ ఓడయందు ప్రయాణము చేసి ఆత్మజ్ఞానమును తెలుసుకో, బ్రహ్మతత్వమును తెలుసుకో అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. శ్రీ శంకర భగవత్పాదుకాభ్యాం నమః.